డీమాన్ పవన్ తొడగొట్టి ఆయనకి ఛత్రపతి బీజేఎం వేసి ఎలా అయినా సరే నేను టికెట్ ఫినాలే ఫస్ట్ గెలిచేది నేనే కొట్టేది నేనే అని చెప్పన్నాడు కదా. మనిషికి కాన్ఫిడెంట్ ఉండొచ్చు కానీ అదేందో ఓవర్ కాన్ఫిడెంట్ లాగా అనిపించింది. బర్నీ అన్నతో ఆడేటప్పుడు కూడా చెప్పేటప్పుడు కూడా ఎలా అయినా సరే బర్నీ అన్నతో ఆడి నేను గెలవాలనుకుంటున్నాను అని చెప్పి అన్నాడు. కానీ అక్కడికి వెళ్ళేసరికి తనకి టెన్షన్ వచ్చేసింది. ఎందుకంటే బర్ణనేమో చెక్కలో పెట్టుకుంటా పోతున్నాడు, ఇతనేమో ఒక చెక్క పెట్టాడు, అది రాకపోతే ఆ చెక్క దగ్గరే ఉండిపోయాడు. బర్ణనేమో ఆ చెక్క వరుసగా పెట్టుకుంటూ అయితే వెళ్ళిపోయాడు. పట్టణ చెక్క మాత్రం లాటరీ ఇట్లా కొట్టుకుంటా పోయాడు. ఈ డీమాన్ పవన్ అట్లా కాదు, ఆ మూడో చెక్క దగ్గర రాకపోతే అక్కడ నిల్చుకుని పోయాడు. కానీ ఇంకొక చెక్క తీసుకెళ్లి ఇంకొక దాంట్లో ట్రై చేస్తామని రాలేదు. దానికి తగ్గట్టు టెన్షన్ వచ్చేసింది. అయ్యో తను గెలిచేస్తాడేమో, నేను టికెట్ ఫినాలే అనుకున్నాను కదా, తను ఎలా గెలవాలనుకున్నాగా తన ముందరికి వెళ్ళిపోతాడేమో, ఎలా అయినా సరే తనకంటే ఓడిపోకూడదు అనేది మైండ్ లోకి వచ్చేసింది. అందువల్ల ఆట మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేను ఆ రెడ్ కలర్ తీసుకుంటే బాగున్నాడు. ఆ చక్కలో ఏముంది, ఏమీ లేదు. తనకి టెన్షన్ వచ్చేసి ఎలా పెట్టాలో తెలియలేదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తను యువతి ఇట్లా ఫిట్ చేసేసింది అనమాట. ఆ ఫిట్టింగ్ చేయాలన్న ఆలోచన కూడా రాలేదు. అందుకే టెన్షన్ పడకుండా ఓవర్ థింక్ చేయకుండా స్లోగా పెట్టుకుంటా పోవాలా. విన్నింగ్ కాదు కదా ఇంపార్టెంట్, మనసు పెట్టి ఆడామా లేదా అన్నది ఇంపార్టెంట్. ఆ మనసు కూడా పెట్టలేకపోయాడు. నేను కూడా పొగిడినాను, అబ్బాయి సూపర్ బీజం వేసుకున్నాడు అసలు అని చెప్పి పొగిడాను. అక్కడ సంజన గారు వచ్చేసి అదేంటి ఓవర్ కాన్ఫిడెంట్, మేము కూడా గెలవాలి కదా, నువ్వు మొత్తం ఎలా గెలుస్తావు అంటావు అని చెప్పి ఆమె అలాగే అంటావు. అలా చెప్పకూడదు. ఒకవేళ తనకి అంత ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నా మనసులో పెట్టుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు తనంటే ఇష్టపడే వాళ్ళు ఓకే మా డీమాన్ పవన్ సూపర్ అంటాడు. అదే తనంటే ఇష్టం లేని వాళ్ళకి హే చూడు వాడు అలా ఛాలెంజ్ చేసి ఓడిపోయారు ఎక్కిరిస్తారు కదా, ఆ ఛాన్స్ జనాలకి ఇవ్వకూడదు కదా. నీకు ఒకవేళ ఉంటే దాన్ని మనసులో పెట్టుకొని ఉండాల్సిందే అనిపించింది.